హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఈ వీడియో వచ్చేసరికి నీలిట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి హరిద్వార్లో ఉంటుందన్నమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది ఒకటి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చాలా తక్కువ మంది తీసుకుంటారు. సో ఈ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో వీళ్ళు ప్రోగ్రామ్స్కి సంబంధించి ట్రైనింగ్స్, ప్లేస్మెంట్స్ అట్లాంటివి అయితే ఇస్తారంట. ఈ కోర్స్కి సంబంధించి ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇది నార్మల్గా చాలా తక్కువ మందికి తెలుసు, అందుకోసమనే నేను దీని గురించి డీటెయిల్గా చెప్దామనేసి అయితే అనుకుంటున్నాను. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది వచ్చేసరికి హరిద్వార్లో ఉంది, మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. నెక్స్ట్ దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఏ కోర్సెస్ తీసుకుంటే ఏంటి, మరి ఫీజు ఎలా ఉంటుంది అనేది చెప్తాను. అకాడమిక్ మెరిట్ ఆధారంగా 20 మంది విద్యార్థులను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారంట. ఓన్లీ 20 స్టూడెంట్స్ మాత్రమే. 50% ఫీజు రాయితీ ఇస్తారంట. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మహిళలకు చెందిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ట్యూషన్ ఫీ అయితే ఎట్లాంటిది ఉండదు. సో ఈ ఉమెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు మినహాయింపు, అంటే మొత్తానికి ఫీజు అయితే ఉండదంట. నిబంధనల ప్రకారం ప్రోగ్రాంలు పూర్తి చేసిన వారికి ఈ సర్టిఫికెట్లు అయితే ఇస్తారంట. ప్రింటెడ్ స్టడీ సర్టిఫికేట్ 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రింటెడ్ ఫామ్లో రావాలి అంటే 200 రూపీస్ పే చేయాలంట. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటాయంటే అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, అకౌంటింగ్ అండ్ పబ్లిషింగ్. ప్రోగ్రామ్ వ్యవధి 5 నెలలు ఉంటుందంట. ఏదైనా గ్రూప్లో ఇంటర్ కానీ 12వ తరగతి చేస్తే సరిపోతుందంట. సర్టిఫికేట్ కోర్స్, డేటా ఎంట్రీ ఆఫ్ ఆఫీస్ ఆటోమేషన్ ఇవి కూడా ఉంటాయంట. ప్రోగ్రామ్ వ్యవధి 4 నెలలు. ద్వితీయ శ్రేణి మార్కులు అంటే సెకండ్ క్లాస్ మార్కులు 12వ తరగతి కానీ తత్సమాన పరీక్ష చేసి ఉంటే సరిపోతుందంట. నెక్స్ట్ వచ్చేసరికి సోలార్ రెడ్ రైటింగ్ కానీ, ప్రొడక్షన్ డిజైన్ మేనేజర్ కానీ ఇవన్నీ ఉన్నాయంట. ఈ కోర్స్ వ్యవధి వచ్చేసరికి 9 నెలలు. ఇందులో అన్నిటికంటే ఎక్కువ మంత్స్ ఉన్నదైతే ఇదే అనమాట, సోలార్ లైటింగ్. దీన్ని కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్టిఫైడ్ ఎంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ప్రోగ్రామ్ వ్యవధి 6 నెలలు. ఎవరైనా బీఈ కానీ బీటెక్ స్టూడెంట్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమేషన్ స్టూడెంట్స్ అయితే ఇది అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే లైక్ మెకానికల్ స్టూడెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, సిఎస్సి వాళ్ళు కూడా. సర్టిఫైడ్ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా, ఇది కూడా బీఈ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, బీసీఏ, బీబీఏ, బీఎస్సీ స్టూడెంట్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓ లెవెల్ కోర్స్ అంట. దీనికి 1 ఇయర్ అయితే ఉంటుందంట. ఈ సర్టిఫైడ్ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ కూడా 6 మంత్స్ అయితే ఉంటుంది. 10వ తరగతి కంప్లీట్ చేసి 7 అయిపోయి ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంట. కోర్స్ ఆఫ్ కంప్యూటర్ కాన్సెప్ట్స్, దీంట్లో ప్రోగ్రామ్ వ్యవధి 2 నెలలు. ఆసక్తి గల అభ్యర్థులందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఆర్ షార్ట్ టర్మ్ కోర్సెస్, ఒక ప్రోగ్రామ్ వ్యవధి 4 వారాలు, లేదు అంటే 30 సీట్లు మాత్రమే ఉంటాయంట. కోర్స్ ఫీజు వచ్చేసరికి 2400 రూపీస్, లేదు అంటే 2000 రూపీస్ ఉంటుందంట, డిపెండ్ ఆన్ యువర్ కోర్స్. సో క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, అపాచీ, పిహెచ్పి, ఎంవైసి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్, డిజిటల్ మార్కెటింగ్, ఆటోకాడ్ ఇవి కూడా ఉంటాయంట. అర్హత వచ్చేసరికి కోర్సును బీఈ బీటెక్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అండ్ షార్ట్ టర్మ్ కోర్సులు అంట, అడ్వాన్స్డ్గా ట్రైనింగ్ ఇస్తారంట. అర్హత అయితే చెప్పాను కదా, బీఈ బీటెక్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వచ్చేసరికి పిఎల్పి, స్కోడా వీళ్ళైతే ఉన్నాయి. దీంట్లో కూడా 30 సీట్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ వచ్చేసరికి 4800. బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసరికి జూన్ 11 వరకు ఉంది. మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ ఏంటి అంటే https://nilit.gov.in హరిద్వార్. ఓకే, ఈ వెబ్సైట్ని మంచిగా గుర్తుపెట్టుకొని, ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్. మీరు కావాలంటే ఆ పేపర్ని కూడా విజిట్ అయితే చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నాను అనేసి నేను అనుకుంటున్నాను. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా మీరు నాకు చెప్తే నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారనమాట. నెక్స్ట్ అప్డేట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎంఎస్ఈ. సో ఇందులో ఏంటి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, దీంట్లో కూడా అడ్మిషన్స్ అయితే ఉన్నాయి. ఈ అడ్మిషన్స్ కూడా ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే, ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ అలా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. 10th పాస్ విత్ 50% జనరల్ అండ్ 45% స్టూడెంట్స్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ అనమాట. ఓకే, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 60%, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 45% ఉంటేనే సరిపోతుందంట. 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా సరిపోతుంది. బట్ 10th క్లాస్ మాత్రమే వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. అండ్ డ్యూరేషన్ ఆఫ్ స్టడీ 4 years డ్యూరేషన్ ఆఫ్ స్టడీ. సో ఇక్కడ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ ఆటోమేషన్, రోబోటిక్స్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం 19 years కంపల్సరీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, దీనికి కూడా 10th క్లాస్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 19 years.
డ్యూరేషన్ ఆఫ్ స్టడీ 3 ఇయర్స్ అయితే ఉంటుంది. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, చివరి తేదీ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 1/3/2022 అంటే ఆల్రెడీ మార్చిలోనే స్టార్ట్ అయిపోయింది. సో జూన్ 20 వరకు ఈ డేట్ అయితే ఇంకా ఉందన్నమాట. ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై అయితే చేసుకోండి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్లో. మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసరికి www.cityindia.org. ఓకే, డిప్లొమా అడ్మిషన్స్ 2022. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఈ ఇమేజ్లో అయితే ఇచ్చాను. సో వాళ్ళకి కాల్ చేసి మీకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి అడిగి నివృత్తి అయితే చేసుకోండి. లేదు అంటే కింద కమెంట్ అయితే చేయండి, నేను కూడా కనుక్కోవడానికి ట్రై అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.